102 దినములు, 14 వారములు, 3 మాసాలు. ఈ దినము 103వ దినము, 15వ వారం, 4 మాసం, 13వ దినము. మామూలు ఇంకా 262 దినములు ఉంటుంది. మాకు జ్ఞానోదయం కలుగునట్లుగా మా దినము లెక్కించాం. ఈ దినము మీరు పరలోకాన్ని విడిచి భూలోకంలో జన్మించి యెరూషలేములో జయకరమైన ప్రవేశం చేసి, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చున్నాడు సీయోను అని ఈ దినంలో మా దగ్గరికి మీరు వస్తున్నారు. ప్రభా, నీకు మాకు శాంతిని ఇవ్వడానికి, మా కష్టము, మా నష్టము, మా బాధను, మా పాపము తీసి దగ్గర తండ్రి, మరి సాత్వికుడుగా మీరు వస్తున్నారు. శాంతి స్థాపించడానికి వస్తున్నారు. యుద్ధం కొరకు నాన్న ఈ దినం మాకు సజీవులుగా వచ్చినందుకు వదనాలు చెల్లిస్తూ సమస్యలను మాకు అంత కీర్తిని ఆరోపిస్తాం. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మనం త్వరగా రాని సర్వశక్తి గల క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దయచేసి ఈ ప్రత్యేకమైన పట్లాలు లోనికి మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. వెల్కమ్ టు దిస్ Palm Sunday United Service. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును. Wish you all a happy Palm Sunday, blessed Palm Sunday. ఈ దినము బట్టల ఆదివారపు దినము శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు కూడా ఒకరికొకరు తెలియజేస్తున్నాం. You can wish each other, your neighbor. The scripture was read for us. లేఖన భాగం మన కొరకు చదవబడ్డది. మీ అందరూ క్షేమం తలుస్తున్నాము. ముఖ్యంగా యోహాను సువార్త అనగానే మనకు చాలా సందర్భాల్లో నేను తెలియజేశాను. మీరు ఎప్పుడైనా సమయం ఉంటే ఒక్కసారిగా యోహాను సువార్త అంతా కూడా చదివేయండి. ఎందుకంటే సినాప్టిక్ గాస్పెల్స్ కంటే, అంటే సినాప్టిక్ అంటే ముగ్గురు ఒకే దృక్పథంతో, మత్తయి, మార్కు, లూకా. సినాప్టిక్ అంటే ఒకే దృక్పథంలో, ఒకే కోణంలో. ఇక్కడ చూస్తే ముగ్గురికి ఒకే విధంగా కనిపించింది. ఆ 3 సువార్తలను సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. SYNOPTIC, సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. సో ఈ సువార్త, యోహాను సువార్త ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే మరి ఎప్పుడైనా మీరు గమనించారో లేదు, సువార్త అందించే సమయంలో ఈ దినాలు మనము వీడియో బైబిల్ చేస్తున్నాం. కానీ ఒకప్పుడైతే ఇప్పటికి కూడా కొంతమంది కేవలం యోహాను సువార్త రాయబడినటువంటి ఒక బుక్లెట్ ఇచ్చేవారు. తర్వాత నేను కెనడా నుంచి, అమెరికా దేశం నుంచి మిషనరీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో వాక్యం చెప్తే నేను ట్రాన్స్లేట్ చేసేవాడిని. వారు వారి చేతిలో కూడా DMI అనే ఒక ప్రోగ్రాం జరిగేది. అంటే డిసైపుల్ మేకింగ్ ఇంటర్నేషనల్ అనే వారికి కొన్ని ప్రశ్నలు అడిగే చివరికి ఒక నూతన నిబంధన గ్రంథం ఇచ్చి ఏం చేసేవారంటే యోహాను సువార్త 3:16 అండర్లైన్ చేసి ఇచ్చేవారు. మనందరికీ తెలుసు అది యూనివర్సల్ బైబిల్ వర్స్, మనందరికీ బాగా వెల్ నోటెడ్. ఇదిగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగం కంటే ముందుగా యోహాను సువార్త అనగానే మనకు జాగ్రత్త గమనిస్తే పరలోక విషయాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా మొదటి అధ్యాయంలో ఆదికాండం 1:1 ఉన్నటువంటి విషయాన్ని భక్తులు యోహాను రాస్తారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:1, యోహాను సువార్త 1:1, ఆదికాండం 1:1, 3 చోట్ల ఒకటే ఉంటుంది. ఏంటది? ఇన్ ద బిగినింగ్ వాస్ ది వర్డ్ అనే మాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట ఆదికాండం 1:1. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్. అలాగే ప్రభు మాట చెప్పాడు యోహాను సువార్త 1:53. ఎక్కువగా తను తాను ఏం చెప్పుకుంటాడంటే మీకు 21 అధ్యాయాలు జస్ట్ మీకు ఫింగర్ టిప్స్ పైన చెప్తాను. అందుకని చెప్తున్నా, when you get time, try to finish within one day the gospel according to Saint John. 1:51 ఏమంటాడు? నతనేల్తో ఇది మొదలుకొని మనుష్య కుమారుని పైగా దేవదూతలు ఎక్కుడై దిగుడయు సూచించాడు. అంటే 3:13 కూడా అదే మాట చెప్తాడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు? ప్రభు అనేక
ఏసాడు ఒక మాట చెప్తాడు, మీరు క్రింది వాడు, నేను పైవాడు, మీరు ఇక్కడే ఉంటారు, నేను పైకి వెళ్ళిపోతాను. శిష్యులకు అర్థం కాదు, ఎక్కడికి వెళ్తావు ప్రభా? కొంతకాలం తర్వాత నేను ఉండను అంటే ఈయన చెడిపోయిన గ్రీకు దేశస్తులకు చెప్తాడా? అది నేను తర్వాత మీకు చూపిస్తాను. 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో రాయబడిందని చూపిస్తాను. సో అది 1వ అధ్యాయం. 2వ అధ్యాయంలో మన అందరికీ తెలుసు, అది ఏంటది? కానా వివాహం. అక్కడనే యేసు ప్రభువు దేవాలయంలోని ప్రవేశించారు. యోహాను సువార్త ప్రత్యేకత ఏంటి అంటే, యెరూషలేముకు యేసు ప్రభువు ఎక్కువ సార్లు వెళ్ళాడు. తర్వాత 3 సువార్తలు లేనటువంటి పండుగలు ఇందులో ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. 3 సువార్తలు లేనటువంటి పండుగలు ఎక్కువగా యోహాను సువార్తలో ఉన్నాయి, మీకు చూపిస్తాను. 2వ అధ్యాయంలో మనందరికీ తెలుసు కానా వివాహము. దాంతో పాటు ప్రభు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, zeal for your house consumes for me అనే మాట రాయబడి 2:19. ఇంకా ప్రభు ఏమన్నాడు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను 3 దినాల్లో అన్నారు. ఏమైనా ఏం మాట్లాడుతున్నావు? ఇది 46 సంవత్సరాలు కట్టాను ఈ దేవాలయం, ఇది 3 రోజుల్లో కడతావు అంటే ప్రభు ఏమన్నాడు? ఆయన దేహం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడాడు. 3వ అధ్యాయం మనందరికీ తెలుసు, నికోడెమస్ ఒకటి కొత్తగా జన్మిస్తే కానీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, when you get time, if you want peace in your life, you go through the gospel according to Saint John. Jesus said, I give my peace unto you, not as the world gives. మిగతా 3 సువార్తల కంటే యోహాను సువార్తలో మనకు చక్కటి ఆదరణ మాటలు ఉంటాయి. ఉదాహరణకి 14:27, ఉదాహరణకి 16:33, 14:1. Let not trouble your hearts. You believe in God, also believe in me. మీ హృదయంలో కలవరపడకండి, ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయి గడియ వచ్చింది. కాబట్టి నేను చెప్తున్నాను, you go through the gospel according to Saint John. 3వ అధ్యాయం చెప్తున్నాం కదా, నికోడెమస్ తర్వాత ఏమంటాడు? పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా మనుష్యుడు వాడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఏమంటాడు? 3:11. అదంతా కూడా దీర్ఘ సంభాషణ. అక్కడ 3:34లో ఆయన పంపినటువంటి వాడు ఆయనకు కొలత లేకుండా ఆత్మనిచ్చాడట. 4వ అధ్యాయం మనందరికీ తెలుసు, సినాప్టిక్ గాస్పెల్స్లో లేనటువంటిది 4వ అధ్యాయంలో రాయబడింది. అది సమరైటన్ ఉమెన్ మనందరికీ తెలుసు. అక్కడ దీర్ఘ సంభాషణ, ప్రభు ఆమెతో మాట్లాడడం. అందులో ఒక అద్భుతమైనటువంటి మాట 4:24 మనందరికీ తెలుసు. చర్చెస్ పైన రాస్తారు, ఏంటది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో. అది దేవాలయ ప్రాముఖ్యత గురించి తెలియజేశాడు. అమ్మ, మీరు అనుకుంటున్నారు మీరు గెరిజీం కొండపైన ఆరాధిస్తారు, యూదులు యెరూషలేములో ఆరాధిస్తారని మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ ఆరాధించరు, ఇక్కడ ఆరాధించారు. దేవుడు ఆత్మ వెనుక స్థలానికి ప్రాముఖ్యత పోయింది. 5వ అధ్యాయం మనందరికీ తెలుసు, ఏంటని? 38 సంవత్సరాల నుంచి కోనేటిగా పడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తితో ప్రభు ఏమన్నాడు? పరుపు తీసుకొని లేచి నడున్నాడు. ఇంకా ఆ కింది భాగంలో చూస్తే ప్రభు ఏమన్నాడు? ఎవడైనా నా మాట విని నన్ను పంపిన వారి యొక్క విశ్వాసం వచ్చినట్లు వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. 6వ అధ్యాయం మనందరికీ తెలుసు, 5,000 మందికి ఆహారం పెట్టడం, తర్వాత నేనే జీవాహారం అని చెప్పడం. చాలా పెద్ద చాపడి, దాదాపుగా 6వ అధ్యాయంలో 66 వచనాల కంటే ఎక్కువగా. ఆ చివరి వచనంలో పేతురు అంటాడు, చాలా మంది వెళ్ళిపోతే, పేతురు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నాం, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, నీవే నిత్య జీవము మాటలు కలవా. 7వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఇందాక నేను చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైన పండుగ 7వ అధ్యాయంలో మీకు చూపిస్తాను. చూడండి, పర్ణశాలల పండుగ 7వ అధ్యాయం. Turn your Bibles with me to the Gospel according to Saint John chapter 7. verse 2. యూదుల పర్ణశాలల పండుగ సమీపించింది కనుక చాలు. ఇక్కడ కొత్త కొత్త పండుగలు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ టైం నేను ఇంకా చాలా చూపిస్తాను. ఈ 3 సువార్తల్లో లేనటువంటి పండుగలు మనకు కనిపిస్తాయి ఇక్కడ. సో ఇక్కడ 7వ అధ్యాయంలో అందరికీ తెలుసు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచబోతున్నారో వారి కడుపులో నుండి ఏంటట? జీవ జలములు పారుతాయట. బిగ్గరగా చెప్పాడు. ఇంకా 8వ అధ్యాయం అనగానే మనకు నోటెడ్ ఏంటది? వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ. తర్వాత కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్ల మీరు
స్వతంత్ర. If son sets you free, you will be free. అది యూదులు ఇప్పుడు మనం ఈ దినం చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రకారం వారు పొలిటికల్ పీస్ చూస్తూ ఉన్నారు. కానీ ప్రభు వ్యక్తిగతమైనటువంటి విడుదల, వ్యక్తిగతమైనటువంటి శాంతి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే అన్నాడు, ఐ గివ్ మై పీస్ అంటే సమూహంగా కాదు, వ్యక్తిగతంగా. అందుకే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కానీ ప్రవచనం జకర్యా 9:9 గారు ఏమన్నాడు, ఇదిగో నీ రాజు ఎక్కడికి వస్తున్నాడు, నీ వద్దకే వస్తున్నాడు. ఈస్ కమింగ్ టు యు యాస్ ఎ కింగ్. మనందరికీ తెలుసు, he came to his own but they did not invite him, they have rejected him. John 1:11. ఆయన తన స్వకీయులకు వచ్చిన వారిని విమర్శించారు. సో మనం ఎంతవరకు చూసాము, 8వ అధ్యాయం వరకు చూసాము. అక్కడ ఇంకా చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. ప్రభు ఏమన్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను. ఏందయ్యా నువ్వు, ఎంత వయసు నీకు, ఇంకా ఎంత వయసు లేదు, 50 సంవత్సరాలు లేవు, ఏం మాట్లాడుతున్నావు, మా పితరుడు గొప్పవాడు అంటే అబ్రహాం కంటే ముందే నేను ఉన్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి మన ప్రభువుని మహిమపరుస్తాం. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్న అబ్రహాం కంటే ముందు నేనున్నానని చెప్పాడు. ఆదికాండం 15:1 కనిపించినటువంటి ప్రభు ఇన్నే యెహోవా వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమైందని మాట రాయబడింది. తర్వాత 9వ అధ్యాయం మనకి ఏంటది, పుట్టు గుడ్డివాడు. ఎవరు, ప్రభుత్వ పాటపడి పుట్టు గుడ్డివాడు. అక్కడ ఏముంటాయో తెలుసా, లోకం పుట్టినది మొదలుకొని పుట్టు గుడ్డివాడి కళ్ళు ఎవరైనా తెరిచారా? పుట్టు గుడ్డివాడి కళ్ళు ఎవరైనా తెరిచారా? ఎక్కడైనా ఉందా చరిత్ర? మనందరికి బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ క్రియేటింగ్ అండ్ ఇంట్రెస్ట్. నేను ఎలా నేర్చుకున్నాను, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్, వినడం వల్ల, చూసిన వల్ల కాదు. ప్రభు అన్నాడు యోహాను సువార్త 20:28, అయ్యా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. నువ్వు చూసి నమ్ముతున్నావు. పేతురు అంటాడు, ఇప్పుడు మీరు ఆయనను చూడకే విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి 10వ అధ్యాయంలో మనకు బాగా తెలిసేటది, ఆయన గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలకు నేను ఐ లే మై లైఫ్. 11వ అధ్యాయం మనకు ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే మనం సమీపంగా వస్తున్నాం శిలువకు. మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. మీకు ఏంటి తెలుసా, మీరు డైరీలో రాసి పెట్టుకోవాలి. 21 అధ్యాయంలో దాదాపుగా సింహభాగం అంటే 10 నుంచి 11 అధ్యాయాలు యేసు శ్రమలు శిలువను గూర్చి భక్తుడు యోహాను రాస్తూ ఉన్నాడు. చెప్పండి కూడా మనం ప్రభువుని మహిమపరుస్తాం. ఎందుకంటే ప్రభు నేను మీకు చెప్తాను, 12వ అధ్యాయం నుంచి చెప్తాడు, ఇదిగో నా ప్రాణం కలవరపడుచున్నది. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ప్రభా ఈ గడియ వరకు నేను వచ్చాను కదా అంటే, చూడండి 12 నుంచి 21 వరకు ఎన్ని అధ్యాయాలు అయితే, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 అని 10 అధ్యాయాలు. అంటే ఎన్ని అధ్యాయాలు? 21 అధ్యాయాల్లో 10 అధ్యాయాలు ఆయన శ్రమలు, మరణం, పునరుద్ధానం గురించి. ఎలా అంటారా, 12 ప్రభు ఏమన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి సాగునేలా అది ఒంటిగానే ఉంటుంది, ఒకవేళ చస్తే విస్తారంగా ఫలిస్తుంది. మరలా చెప్పండి బట్టి ప్రభుత్వం భయపరుస్తారు. 11వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, ఒక కుటుంబాన్ని ప్రభు బాగా ప్రేమించాడు. ఎవరు వారు? మార్త, మరియా, లాజరు. అవును, ప్రభు క్రైస్తవ కుటుంబాలను ప్రేమిస్తున్నాడు. నీ కష్టంలో, నీ దుఃఖంలో ఆయన ఉంటున్నాడు, నీ సంతోషంలో కూడా ఆయన ఉంటున్నాడు. అందుకే స్తుతి కూడిక పెట్టించుకుంటారు, ప్రభు అక్కడ ఉంటాడు. ఆ 11వ అధ్యాయంలో నేను చెప్పాను కదా, 12 నేను చెప్పాను కానీ 11లోనే చెప్పాడు. ఏమన్నాడు ప్రభు, ఐ యామ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్, పునరుద్ధానము జీవమును నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన తిరిగి 11, 25, 26. మనందరికి తెలుసు, అక్కడ ఆ లాజరు 4 దినముల తదుపరి బయటికి రమ్మని చెప్పాడు. చనిపోయినటువంటి వ్యక్తి బ్రతికి 12వ అధ్యాయం ఇది మనం చదువుకున్నాము. అక్కడ
యోహాన్ గారు చాలా బ్రీఫ్గా రాస్తున్నారు. మిగతా మత్తయి సువార్త 21-11, మార్కు సువార్త 11:1-10 మనం ఇప్పుడు ప్రతి చదువుకున్నాం. లూకా సువార్త 19:28-40 వరకు, యోహాను సువార్త 12:12-19 వరకు. అక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే ప్రభు తన మరణాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఎక్కడంటే 11లో చెప్పాడు, ఇందాక మనం చెప్పాము, 12లో కూడా చెప్పాడు. ఏంటంటే అక్కడ ఒక స్త్రీ యేసు ప్రభు అక్కడ పూసింది. ఆయన చనిపోవడానికి ముందుగా ఈమె ఈ మంచి కార్యము చేసిన, చూడండి, టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 12:7. కాబట్టి యేసు నన్ను బాధిపెట్టు దినములకు ఆమెను దీనుసుకుననీయుడి. చూసారా, ప్రభు 10వ అధ్యాయం నుంచి చెప్పాడు, నా ప్రాణం నేను పెట్టుచున్నాను అంటే 21లో దాదాపుగా సింహ భాగము నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రభు సో 10వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, ఈమె మంచి పని చేసింది, నా సమాధి కొరకు ఈ పని చేసింది. తర్వాత మనందరికీ తెలుసు 24లో గోధుమ గింజ గురించి. ఇంకా ఆ కింది భాగంలో చూస్తే ప్రభు వెళ్ళిపోయే గడియ ఆసనం 11వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఏంటది? యేసు ప్రభు ఒక తగ్గింపు కలిగినటువంటి సేవకునిగా నడుము ఒక తువాలు పట్టుకొని ఏం చేశాడు? ఒక పాత్రలో నీళ్లు పోసి ఒక పళ్ళెంలో శిష్యుల పాదాలు కడిగి తుడవడం ప్రారంభించాడు. ఈరోజు ఏంటంటే నిజంగా లూకా సువార్త 22లో రాయబడి మనలో ఎవడు గొప్ప అని అనుకుంటున్నారట. చర్చెస్లలో కొట్లాటలు అనుకోండి, చైర్మన్ గొప్పనా, ట్రెజరర్ గొప్పనా, సెక్రటరీ గొప్పనా, కన్వీనర్ గొప్పనా? ఎవరు గొప్ప? ఎక్కడుంది ఆ ప్రభు చూపించినటువంటి ఆ మార్గం? ఎక్కడికక్కడే ప్రభు శరీరాన్ని ముక్కలుగా నరికేసుకొని తింటున్నారు. ఇంకా సంఘాలు ఏక మనసు ఐక్యమత్యం అంటే ఆ రోజు అపోస్తులు కానీ మొదటి అధ్యాయంలో వారందరూ 150 మంది ఏక మనసు. ఎక్కడుంది ఏక మనసు? ఎడముఖం పెడముఖం. ప్రభు ఏమన్నాడు? నేను చేశాను కాబట్టి మీరు కూడా చేయాల్సిందే అన్నాడు. 14వ అధ్యాయం ఆయన వెళ్ళిపోయే సమయము ఆసనం తెలుసు. ఆయన పరలోకాన్ని గురించి చెప్పాడు. 14వ అధ్యాయంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి మాట మనం చూస్తాం. ఏంటది? నేనే మార్గమును, నేనే సత్యము, నేనే, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు కూడా. సో 15వ అధ్యాయం ఇంకా మనకు ఫేమస్. అది ఏంటది? ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు ఫలించును, ఎవడు నా యందు నిలిచి ఉన్నాడు వాడు బహుగా ఫలించును. అపార్ట్ ఫ్రమ్ మీ యు కెన్ డు నథింగ్. నాకు వేరుగా ఉండి మీరు ఏమి. I have chosen you. You did not choose me, but I have chosen you. 15:16. మీరు నన్ను ఏర్పరచుకోండి, నేను మిమ్మల్ని ఏర్పరచు. 16వ అధ్యాయం అందరికీ తెలుసు. చాలా విషయాలు అందులో. ఏంటంటే మిమ్మల్ని హింసించు ప్రతివాడు ఏమంటాడంట? దేవుడికి సేవ చేస్తున్నాడంట. పాస్టర్లను చంపేసేది కూడా ఒక పరిచర్య. ఏంటది? పరిచర్య. అదే చేస్తున్నారు. లోకంలో మీకు శ్రమ కలుగునైనను ధైర్యం చేసుకునే లోకాన్ని చేయించున్నాను. 15వ అధ్యాయంలో ఒక లాంగ్ ప్రేయర్. యేసు ప్రభువు అందరి వరకు ఏక మనసు కలిగి ఉండాలంటే ఈరోజు డివైడ్ అయిపోయారు చాలా మంది. అంటారు కదా, ఏదో సామెత, పుర్రెకు బుద్ధి జీవము రుచి అన్నట్టు ఒక్కొక్కరికి ఒక ఆలోచన. తర్వాత 17వ అధ్యాయం తర్వాత 18వ అధ్యాయం ఇంకా సిలువకు సమీపంగా వస్తూ ఉన్నాడు. ఆయన పిలాతు యొద్ద కొనిపోబడ్డాడు. మనందరికి తెలుసు గెత్సెమనే తోట, అక్కడ ఆయన తరచుగా వెళ్తూ ఉన్నాడు. 19వ అధ్యాయంలో మనందరికి తెలుసు యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు. తర్వాత సమాధి కూడా చేయబడ్డాడు. అందులో 19వ అధ్యాయంలోని అరిమతయ్య యోసేపు సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. ఎందుకు చెప్తున్నారంటే ప్రతి సంవత్సరం మనం మఠలాదివారం అంటే ఇదే మనం నేర్చుకుంటాం. 20వ అధ్యాయంలో ఆయన పునరుత్థానాన్ని మనం చూస్తాం. ఆదివారం తెల్లవారుచుండగా 4 సువార్తల్లో చప్పట్లు కొట్టి ప్రభువును. ఇంకా 21వ అధ్యాయంలో రాయబడినటువంటి ఎక్కడ లేదు. అది కేవలం హిందువులే రాయబడి వాళ్ళకి కనిపించడం, వారితో మాట్లాడడం, వాళ్ళ పేదలతో ప్రత్యేకంగా మాట్లాడడం, ఆ వల వేసి ఆ చేపలని పట్టుకోవడం.
అందుకే నేను చెప్తాను, ఇవన్నీ నేనేం రాసుకోలేదు. 21 అధ్యాయాలు మీ కళ్ళ కట్టినట్టుగా చెప్పారు. ఇంకా నేను కూడా తక్కువే చదివింది. ఇది మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోని కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు అక్కడ కూడా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఇందాక మీకు చెప్పాను ఒక విషయం ఏంటి అంటే, చూడండి 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. 8వ అధ్యాయం 20వ వచనం. ఆయన దేవాలయంలో బోధించుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పారు. ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఎవడు ఆయన నిజంగా దేవుడు అన్నాడు, నేను తలుపేస్తే ఎవడు తీయలేడు, నేను తీస్తే ఎవడు. దేవుడు ఎవరైనా పట్టుకుంటారా? ఒక దేవదూతనన్నా దేవుడు పేతురు రాసిన 2వ పత్రిక 2:4 గొలుసులతో బంధించాడని మాట రాయబడ్డది. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు పాతాళ బిలువలో కటిక చీకట్లో బంధించాడని మాట రాయబడ్డది. దేవుడు ఎవరైనా పట్టుకుంటారా? కానీ ఆయన ఎవరు పట్టుకోలేరు. తనకు తానుగా అప్పగించుకున్నాడు. 12వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూస్తే ఎక్కువగా యోహాను సువార్తలో ప్రభువును పట్టుకొని ఏం చేయాలనుకున్నారు? వాళ్ళు రాజుగా చేయాలనుకున్నారు. అంతకంటే ముందు వారు ఏమనుకున్నారంటే, రొట్టెలు పెడితే ఈయన ప్రవక్త అనుకున్నారు, మళ్ళా కాసేపటికి రాజు అనుకున్నారు. వాళ్ళ మనసు ఏంటో చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయంలోని ఆ లేఖన భాగాన్ని మనం చూసాం. 6వ అధ్యాయము 14వ వచనం చూసాం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకములకు రాబో. మళ్ళా కాసేపటికి మళ్ళీ ఏమైందో మనసు 15వ వచనంలో, రాజుగా చేయటం వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరణ కొండగా అప్పుడే ప్రవక్త అనుకున్నారు, అప్పుడే రాజు అనుకున్నారు. అందుకే యేసు ప్రభువు అడిగాడేమో, పేతురు ఏమనుకుంటున్నారా నా గురించి? ప్రభా, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిజం యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, మరి నీవేమనుకుంటున్నావు? కొంతమంది ఇంకా ప్రవక్తలు ఒక వ్యక్తి, నీవేమనుకుంటున్నావు? ఏమన్నాడు పేతురు? ప్రభా, సజీవుడవు దేవుని కుమారుడవు. చప్పట్లు పెట్టి ప్రభువును భయపరుస్తాడు. You are the son of living God. Jesus said to him, "Oh Peter, blood and flesh did not reveal you." రక్తమాంసములు ఈ విషయాన్ని బయలుపరచలే. ఎవరు బయలుపరిచారు? పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచారు. వాళ్ళు అక్కడ ఒకరు ప్రవక్త అంటున్నారు, ఒకరు రాజు అంటున్నారు. పట్టుకున్నాం, రాజు లేదు, బలం దగ్గర. ఎందుకు అంటే వాళ్ళు పొలిటికల్ మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు అలా అనుకుని ఆయన గాడిద మీద వచ్చే వరకు వారికి అర్థం కాలేదు. ఎందుకంటే మనందరూ తెలుసు, గాడిద శాంతికి సూచన, సంకేతం. గుర్రము యుద్ధానికి సూచన. ఆ మత్తయి భక్తుడు 21వ అధ్యాయం 5వ వచనంలో ఇందాక నేను చదివాను వాక్యం. ఆ మార్కు భక్తుడు ఉదర ప్రతినిధిగా చదివాను. ఆ లూకా భక్తుడు కూడా అదే రాస్తాడు, వైద్యుడు లూకా. కానీ యోహాను మాత్రము మనం చూసాం. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే, మనకు మత్తయి మార్కు లూకాకి భిన్నంగా అనిపిస్తుంది. మత్తయి మార్కు లూకాలో అక్కడ మనకు అంటే పాస్ ఓవర్ అనేది మత్తయి సువార్త 26లో, మార్కు సువార్త 13లో, లూకా 22లో మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ 12వ అధ్యాయంలో ఫస్ట్ పస్కా వస్తుంది. ఇక్కడ పస్కా తర్వాత సిలువ వస్తుంది. గమనిస్తే మనం జాగ్రత్తగా, ఎందుకంటే పస్కా అనేది వాస్తవంగా ఏంటి తెలుసా? వారం రోజులు ఆచరించాలి, పులియని రొట్టెల పండుగ. అందుకే అక్కడ రాయబడేది అంటే పస్కాలో ఫస్ట్ డే అనే మాట రాయబడ్డది. కానీ ఇక్కడ ఈ భక్తులు చెప్పేది ఏంటంటే, పస్కా పండుగ పస్కాకు లక్షల మంది యూదులు వస్తారట. అందుకే ఇందాక చూశారు, ఒకటి చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. మీరు యేసు ప్రభువు ఎలా ఇద్దరికి స్పాట్ పెట్టారు. యేసు ప్రభువుని చంపాలి, ఆయనతో పాటు ఇంకెవరు చంపాలి? లాజర్ని కూడా. 14వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో
యేసుప్రభుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిలువ నీడని పడుతూ ఉన్నది. ఇక్కడ ఇద్దరిని చంపేసామని ప్లాన్ చేస్తున్నారు. 11వ అధ్యాయము యోహాను సువార్త ఒకసారి మనం చూసాం. 11వ అధ్యాయము 54వ వచనం మనం చూసాం. కాబట్టి యేసు అప్పటి నుండి యూదుల్లో బహిరంగంగా సంచరింపక అక్కడి నుండి అరణ్యంలో సమీప ప్రదేశంలో ఎఫ్రాయిము ఊరికి పోయి అక్కడ ఉన్న శిష్యులతో కూడా 57వ వచనం. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉండేలా తాను ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవాలని ఆజ్ఞాపించి ఉండేది. ఇంకా సిలువ నీడలు, ఇంకా ఆయన చనిపోయే గడియ చెప్పేది 10వ అధ్యాయం నుంచే ప్రారంభమైంది. 11వ అధ్యాయం అయిపోయింది. 12వ అధ్యాయంలో యేసు ప్రభువును చూడడానికి మాత్రమే కాదు, ఆ పండుగలు ఇంకా యేసు ప్రభు మృతులలో నుండి లేపిన లాజరుని కూడా చూడడానికి గుంపులు గుంపులుగా, యూదులే కాదు, యోహాను సువార్తలో యూదేతరులు కూడా ఎక్కువగా కనిపిస్తారు. నేను చెప్పాను ఇందాక, గ్రీసు దేశస్తులు అనే మాట 7వ అధ్యాయము 35వ వచనము మనం చూసాం. అందుకు యూదులు మనం ఈయనను కనవలకున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, గ్రీసు దేశస్తుల్లో చెదిరిపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులను బోధించునా. 12వ అధ్యాయంలో కొంతమంది ఎవరు వచ్చారంటే 12వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆ పండుగలో యోహాను సువార్త 12:20, ఆ పండుగలో ఆరాధింపు వచ్చిన వారిలో ఎవరున్నారట, అది ఒక టూరిజం ప్లేస్ కాబట్టి పర్యాటకులు కూడా అనేక మంది వస్తున్నారు. ఎందుకంటే ఆ కాలంలో ఆ దేవాలయం అలాంటిది. ప్రపంచవ్యాప్తంగా చాలా సందర్భాలు నేను చెప్పాను. ఒకవేళ 7 వండర్స్ అని అంటారు, కానీ ఆ 7 వండర్స్ కంటే కూడా ఎక్కువ యెరూషలేము దేవాలయం అంత అద్భుతంగా కట్టబడింది. దాన్ని చూడడానికి అనేక మంది వస్తున్నారు. అక్కడ ఎవరు వచ్చారు, గ్రీసు దేశస్తులు కూడా అనేక మంది వచ్చారు. 12వ అధ్యాయం మీద మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో నుంచి, కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక ఆ మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా, ఎందుకంటే 9వ అధ్యాయంలో పుట్టి వారిని ఎవరైనా ఎప్పుడైనా లోకం పుట్టింది మొదలుకొని స్వస్థపరిచారా, బాగు చేశారనే మాట అక్కడ. ఇక్కడ కూడా చనిపోయినటువంటి వ్యక్తిని నిజంగా బైబిల్లో మనం చదువుతాం, కానీ ప్రభు శిష్యులతో చెప్పాడు, చనిపోయినటువంటి వారిని లేపండి అయ్యా అన్నాడు. రైజ్ ద డెడ్, హీల్ ద సిక్, హీల్ ద లెపర్, కాస్ట్ అవుట్ ద డీమన్స్ అన్నాడు. అని ఏది చెప్పాడో అది చేశాడు. ఆయనకు అధికారం ఉన్నది. మృతులను సజీవంగా చేసే అధికారం ఉన్నది. అక్కడ 11వ అధ్యాయంలో ఆయన ఏడ్చాడు. జీసస్ భక్ట్ అనే మాట ఆత్మలో రాయబడింది. ప్రభు అన్నాడు, నీవు నమ్మిన యెడల మహిమను చూస్తావు. ఇఫ్ యూ బిలీవ్ యూ వుడ్ సీ గాడ్స్ గ్లోరీ. 11:40లో రాయబడింది. అక్కడ లాజరును కూడా చేయడానికి గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. ఆ 10-11 వచనాలు. అతన్ని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం వచ్చింది కనుక ప్రధాన యాజకుడు లాజరును కూడా ఇద్దరిని చంపాలని డిసైడ్ చేసుకున్నారు. యేసు ప్రభువుని చంపాలి, లాజరుని కూడా చంపాలి. ఎందుకంటే ఆ లాజరుని బట్టి అనేక మంది వాళ్ళు టైం టు టైం చెక్ చేస్తున్నారు. చూడండి, ఎవరైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారా అని చూడండి. 7వ అధ్యాయం ఒకసారి చూడండి. 7వ అధ్యాయము వారు టైం టు టైం 47వ వచనం చూడండి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతురా, అధికారంలో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనా ఆయన విశ్వాసం వచ్చినా అయితే ధర్మశాస్త్రం మీద ఈ జనసమూహం శాపగ్రస్తమైన వారితో. అంటే వారి అర్థం ఏంటంటే
ధర్మశాస్త్రం ప్రకారం పోవాలి. వారి ధర్మశాస్త్రం తెలియదు కాబట్టి గుడ్డిగా ఎవరంటే వారిని వెంబడిస్తున్నారు. ఈ యేసు అంటే ఎవరో, ఒకవేళ ఆయన దేవుడి దగ్గర నుండి వస్తే సబ్బాత్ దినాన్ని, విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేస్తారా? 9వ అధ్యాయంలో అదే రాయబడింది. విశ్రాంతి దినమున స్వస్థపరచబడకూడదు, స్వస్థత చేయకూడదు. 5వ అధ్యాయంలో కూడా మరపెత్తుకున్నాడు అని ఎలా చెప్తావు నువ్వు? అందుబట్టి ప్రభువును లాజరును ఇద్దరిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. సిలువ నేడలు పడుతూ ఉన్నాయి. చూడండి 12వ అధ్యాయము మనము 12వ వచనం మనం చూసాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం యేసు యెరూషలేములో వచ్చున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగా. కానీ వారు రోమా సామ్రాజ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎలాగైనా మాకు మెస్సియా పొలిటికల్ కింగ్డమ్ వారికి తెలుసు, మెస్సియా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు రాజ్యం తీసుకొని వస్తాడు. కానీ వారు అనుకున్నటువంటి మెస్సియా రాజకీయపరమైనటువంటి మెస్సియా. కానీ ప్రభు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్కరి పాపాల కొరకు, ప్రతి ఒక్కరికి శాంతిని ఇవ్వడానికి, ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరిని పాపం నుంచి విడిపించడానికి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇఫ్ సన్ సెట్స్ యు ఫ్రీ యు విల్ బి ఫ్రీ. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు స్వతంత్రులు అవుదురు. 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజంగా. వారు ఈ లోక సంబంధమైనటువంటి ఆ స్వేచ్ఛ కొరకు చూస్తున్నారు, పొలిటికల్ ఫ్రీడమ్ కొరకు, పొలిటికల్ పీస్ కొరకు చూస్తున్నారు. వారికి అర్థం కాలేదు. మనందరికి తెలుసు, ఒక రాజు అనేక మందిని చంపి తిరిగి వచ్చే సమయంలో, ఉదాహరణకి ఎక్కడో ఎందుకు మనకు బైబిల్లో సమయం 18వ అధ్యాయం ఏమున్నది? రాజాది రాజా మార్తాండ తేజ సౌలుకు వేలు దావీదుకు. ఆడవాళ్ళు ఎదురుపోయి సమస్య అంతా ఆడవాళ్ళతోనే వస్తుంది. వాళ్ళు అన్నారు, ఆయన నింపుకున్నాడు అంతే. ఇంకా వాళ్ళు యుద్ధంలో గెలిచి తిరిగి వస్తుంటే ఆడవాళ్ళు పాటలు పాడుతూ, స్తుతి పాటలు పాడుతూ సౌలుకు వేలు దావీదుకు వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్పే మాట ప్రభు పేరిట వచ్చేవాడు అంటే మీరు స్తుతింపబడుగా కదా. దావీదు కుమారుని కంటే జయమనాలి. ప్రభు పేరిట వచ్చేవాడు బిగ్గరగా, మీ స్వరాలు ఏం బాలేవు. ప్రభు పేరిట వచ్చువాడు, ప్రభు పేరిట వచ్చువాడు దావీదు కుమారునికి, దావీదు కుమారునికి. వారు ఈయన పొలిటికల్ మెస్సియా అనుకొని ఏం చేస్తున్నారు? నినాదాలు చేస్తున్నారు. అంటే దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే యేసుప్రభు వారి జీవితంలో మీరు ఎక్కువగా గమనిస్తే లేఖనము 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 అన్నాడు. అడుగునా లేఖనంలో ఏముంది? నిత్య జీవం కలదని మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు. ఆ లేఖనాలని ఎవరి గురించి చెప్తున్నవి? నేనే ఆ లేఖనాల్లో ఉండేది. మోషే ధర్మశాస్త్రంలో, కీర్తనల గ్రంథంలో రాయబడిన వ్యక్తి నేనే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వారు మేము మెస్సియాని అనుకున్నాము. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం. Turn your Bibles with me to the Gospel according to St. John chapter 1. అక్కడ 42వ వచనంలో చూడండి, 41 నుంచి కూడా. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటే అతనితో చెప్పి యేసునందు అతను తోడుకొని వచ్చాడు. మెస్సియా అనే మాటకు ఏమని అర్థం? అభిషిక్తుడని అర్థం. ఇంకా ఏమని రాయబడ్డదంటే చూడండి 40వ వచనం చూడండి. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిదో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో. ప్రవక్తలందరూ ప్రవచించినటువంటి ప్రవచన పురుషుడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి.
సో వారందరూ కూడా పొలిటికల్ మెస్సియా అనుకొని వారు ఏం చేస్తున్నారు, అది కీర్తనల గ్రంథం 118, 25, 26, జకర్యా గ్రంథం 9:9 రాయబడలేదు. హోసన్నా అంటే రక్షించమని అర్థం. సో వారందరూ కూడా ఖర్జూరం మట్టలు అక్కడ మనకు లేవ్యకాండంలో రాయబడ్డది, రకరకాల శక్తులు రాయబడ్డది. లేవ్యకాండం 23:40 ఆ విషయాలు రాయబడ్డాయి. ఈ ఖర్జూరం మట్టలు దేనికి సూచన అంటే విజయానికి సూచనగా ఉంటుందని. ఆయన ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఆదివారం చనిపోయి సమాజం తిరిగి లేపబడతాడు. అంటే పాపం పైన విజయం, అపవాదిని ఓడించడం. మరి ఇక్కడ మనం పాము సండే మనం చూస్తున్నాం. పరలోకంలో కూడా ఒకనొక దినం నూతన సృష్టిలో పాము సండే జరుగుతుంది. ఉదయకాలం కూడా చూపించారు. కానీ బైబిల్స్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 verse 9 and 10. పరలోకంలో పాము సండే కూడా మనం చూస్తున్నాం. చూడండి అక్కడ, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రకటన గ్రంథం 7:9 చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 7:9, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజని ఒక గొప్ప సమూహం కనబడి, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూర మట్టలు చేపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లలను మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి, అది పరలోకంలో భావిస్తుంది. సో వారు ఆ పొలిటికల్ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. వారు అనుకున్నటువంటి మెస్సియా రాకపోతే, అక్కడ ఆయన రాజ్యము తీసుకొని రాకపోతే వారికి అర్థం కాలేదు. కాబట్టి ఇలాంటి మెస్సియా మనకెందుకు? క్రూసిఫై హిమ్, సిలువ వేయుడి, సిలువ వేయుడి. మనందరికీ తెలుసు ప్రభు అన్నాడు, ఆయన నేను బలిని కోరటలేదు, ఏం కోరుతున్నాడు? కనికరమనే కోరుచున్నాడు. కాబట్టి పోయి లేఖనాన్ని చదవండి. ఐ డిజైర్ ఓన్లీ మర్సీ నాట్ సాక్రిఫైస్. అది హోషేయ గ్రంథంలో రాయబడింది. దాన్ని మత్తయి సువార్త 15లో చెప్పాడు, నేను కనికరమే కోరుచున్నాను, బలి కోరటలేదు. అంటే ఇక మీద బలులు లేవు, యుద్ధము కూడా లేదు. ప్రపంచంలో ఎలాంటి యుద్ధాలు ఇప్పుడున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. భీకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. కానీ ప్రభు రాజ్యంలో మనందరికీ తెలుసు చాలా పాటలు ఉన్నాయి. సూర్యుని ఎండ వడ గాలి అక్కడ ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు, తప్పిక ఉండదు. ఇప్పుడైతే మనందరికీ తెలుసు మానవునికి అన్ని సమస్యలు. సో మనందరూ కూడా ఆ పొలిటికల్ మెస్సియా అనుకోని జకర్యా 9:9 ప్రకారం ఆయన వచ్చాడు. 118 కీర్తన 25, 26 వచనాల ప్రకారం మమ్మల్ని రక్షించు ప్రభు అనే మాట అక్కడ రాయబడ్డది. ఇంకా సీయోను కుమారి భయపడకు 12:14, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీర్వదై వచ్చున్నాడు. అది రాయబడ్డ ప్రకారం యేసు ఒక చిన్న గాడిదని కనుక దాని మీద, అంటే ఆయన ఈ లోకంలో శాంతి స్థాపించడానికి వచ్చాడు. సమాధానకర్త, సమాధానానికి అధిపతి అనే మాట మనం యెషయా 9:6 మనం చూస్తాం. ఇంకా అనేక చోట్ల కూడా ప్రభువు చెప్పాడు, యుద్ధాలన్నీ కూడా మార్పి ఒక శాంతి సమాధానకరమైనటువంటి రాజ్యం తీసుకొని వచ్చాడు. అక్కడ ప్రవచన ప్రకారం ఆయన సాత్వికుడై వస్తూ ఉన్నాడు. యుద్ధం పరంగా మనందరూ తెలుసు, యుద్ధం ప్రభువుకి ఇష్టం లేదు. కొన్ని యుద్ధాలు ఆయనే చేయించాడు. నిర్గమకాండం 14 ఏమన్నా పడింది? బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధము ఆయన మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. కానీ ఇప్పుడు ఆయన ప్రియకుమారుని ద్వారా లోకమంతటిని కూడా సమాధానపరచుకోవడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19-20 లోకము ఆయన ద్వారా, ఆయన శిలువ ద్వారా సమాధానపరచుకోవడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. అందుకే వారికి అర్థం కాలేదు. ఆయన శిష్యుడు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గురించి రాయబడినవి, వారు ఆయనకు వాటిని చేసిన జ్ఞాపకములకు. ఎందుకంటే మనందరికీ తెలుసు, లేఖనాలలో స్పష్టంగా రాయబడినది.
ఎందుకు అర్థం కాలేదు? యెషయా గ్రంథము 50, 51, 52, 53లో రాయబడినటువంటి ఆ విషయాలు వారికి ఎందుకు అర్థం కాలేదో, జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో, జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడిన విషయాలు ఎందుకు వారికి అర్థం కాలేదు? తాము పొడిచిన వారి తట్టు చూశారనే మాట కూడా రాయబడింది. ఎవరిని పొడుస్తారు, ఎవరు చూస్తారు? ప్రకటన 1:7లో రాయబడిందిగా. ఇక్కడ శిష్యులకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఈ సిలువను గురించి మాట్లాడితే పేతురు ఏమన్నాడు 16వ అధ్యాయంలో, ప్రభువా అది నీకు వద్దు ప్రభువా, నీకెందుకు అంత కష్టం? దానికి ప్రభు 12వ అధ్యాయంలో ఈ కింది భాగంలో మనం చూసాం 24, గోధుమ గింజ భూమిలో పడి చావకుండేట్లా అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చినేట్ల విస్తారంగా. దాని కింది భాగంలో చూస్తే అక్కడ 27వ వచనంలో, ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు, అయినా ఇందుకోసమే నేను సిలువను ఎక్కడానికి నేను వచ్చాను, ఇంకా తప్పించుకోవడం ఎక్కడిది? ఇంకా సో వారికి శిష్యులకు ఈ విషయాలన్నీ కూడా అర్థం కాలేదు. 12-16 ఇంకా మనము ఆ 3 వచనాలు చదువుకొని ముగించుకున్నాం. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉన్న జనులు సాక్షి. అందుచేత ఆయన అసూచక్రియ చేసిన జనులు విని ఆయన ఎదుర్కొని పోయి, కావున పరిచయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమై పోయిన కూర్చుంది, ఇదిగో లోకం ఆయన వెంట పోలేదని. ఆ పండుగకు యూదులు మాత్రమే కాక యూదేతరులు కూడా ఇందాక చూపించాను, అనేక మంది వచ్చారు ప్రభువును చూడడానికి, లాజరును చూడడానికి. ఇంకా ఆ గ్రీసు దేశస్తులు అనుకుంటారు, నేను ఎప్పుడు అనుకుంటాను యేసు ప్రభు ఎలా ఉంటాడు, ఎంత పొడుగు ఉంటాడు, ఎలాంటి వస్త్రాలు వేసుకుంటాడు. మనందరికీ చిన్నప్పుడు సినిమా యాక్టర్లు ఆ ఊరికి వస్తున్నాడంటే గుంపులుగా వెళ్ళేవారు. ఎలా ఉంటాడో చూసాం, సినిమాలో చూసిందే కానీ అక్కడ ప్రభువును చూడడానికి అనేక మంది వస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఎన్నో ప్రయత్నాలు, ఎంతో మందిని కట్టడి చేశాం, కానీ ఏం జరుగుతుందంటే లోకం ఆయన వెంట వద్దుగా నిర్ణయించాం. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనందరి కొరకు. ఆయన గాడిద పైన సమాధానం తీసుకొని వచ్చాడు. అదే గుర్రం పైన వస్తే యుద్ధం ప్రకటిస్తాడు. ఇంకా ఆయనకు యుద్ధం ఇష్టం లేదు. మనందరికీ తెలిసి యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకముని ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టవాని అందు విశ్వాసం ఉంచుకున్నవాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. సో ఆ రక్షణ కొరకే ఆయన ఆ రక్షణ తీసుకొని మనకు నేరుగా మన హృదయాల్లోకి వస్తున్నాడు. కానీ ఈరోజు వరకు అనేక మంది ఇంకా ప్రభువును దూరంగా వచ్చారు. ప్రభా ఇప్పుడే వద్దు, ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు అంటే ప్రభువునందు విశ్వాసం వస్తే అన్నీ మానుకోవాలి, కాబట్టి ఇది ఎంతో కష్టమైనటువంటి పని. కానీ ప్రభు మహానవ దినం ఆయన రాజుగా రానిట్టున్నాడు. వచ్చినప్పుడు ఆయన రాజ్య స్థాపన జరుగుతుంది. అప్పుడు దేవుని వాక్యంలో ప్రభు చెప్పిన రీతిగా ఎవరైనా ఆ పెళ్లి విందుకు పిలువబడినప్పుడు ఆ వస్త్రము లేకపోతే, ఆ రక్షణ వస్త్రము లేకపోతే ప్రభు అక్కడ చూసి, ఏంటి ఈ వస్త్రం లేదా నీకు? వీళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి చీకటి కింద పడేయండి. అక్కడ ఏడుపును పండు కొడుకుడై ఉంటుంది. ఆ సమయం కూడా వస్తుంది, ఆ సమయం కూడా వస్తుంది. ఇప్పుడు సాధకులుగా వచ్చాడు, అప్పుడు రాజుగా వస్తాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడు? మత్తయి సువార్త 25లో రాయబడిందిగా 42, ఆయన గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు. ఆయన సింహాసనం పైన కూర్చొని తీర్పు తీరుస్తాడు. He will punish everyone. మరి ఆ దేవుడు రాకముందే ఆయన సాత్వికుడుగా మనందరిలోకి వచ్చాడు. మనందరిని శిక్షించడానికి కాదు, మనందరిని రక్షించడానికి. అందుకే హోసన్నా అంటే అర్థం ఏంటి? రక్షించుకో, సేవ్ మీ. 118 వచ్చిన తను వచ్చి ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలం యోహాను సువార్త 12వ అధ్యాయంలో నేను మా అందరి సాత్వికుడిగా గాడిదపై
ఎక్కి మా యొద్దకే నేరుగా వస్తూ ఉన్నారు. మాకు రక్షణ ఇవ్వడానికి, మాకు శాంతి ఇవ్వడానికి, మాకు సమాధానం ఇవ్వడానికి, పాప శాపాల నుంచి విడిపించడానికి నా ఎదురు కూర్చొని ఎంత మాత్రము త్రోసివేదని చదివించారు. ప్రభానికి వదనాలు. ఈ సాయంకాలం ఈ దినం మా కొరకు నేను నీవు తగ్గించుకో. ఒక గాడిద, ఒక సాధువు చెప్పు దాన్ని ఎక్కి మా ఎదురుకు వచ్చినందుకు వదనాలు చెల్లిస్తాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.